నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఇళ్ళల్లో పెళ్లిళ్ళు జరిగి చేస్తాను కదా వాళ్ళకి ఎక్కడ పెళ్లి జరుగుతుంది ఫస్ట్ మనం అవేర్నెస్ చెప్తాం. మూడోసారి అది మీరు పబ్లిక్ ఉన్న వాళ్ళకి కొంచెం అవగాహన. ఏడైతే పెళ్లిళ్ళు జరుగుతాయో వాళ్ళందరూ డ్రమ్ పెద్ద ఉన్నది పెట్టుకుంటారు, పెట్టుకోరు. వేసే కార్యక్రమం బాగుండదు. ఫస్ట్ మీరు ఏంటంటే వీళ్ళందరికీ చెప్పండి, మీరు డ్రమ్స్ మాత్రం పెట్టుకోవాలా, పెళ్ళైతే మీరు దాంట్లోనే వేయాలా. ఫస్ట్ మనం చెప్పకుండా నోటీస్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు లేట్ అయితే అర్ధ రోజు లేట్ అయినా 2 రోజుల నుంచి బండి రాలంటారు. అప్పుడు ఇవ్వాలండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. అలా ఇస్తున్నా వీళ్ళందరికీ ఏం చెప్తున్నారు అంటే, నేను ఫస్ట్ తెలిసి దొరుకుతాయి కదా మనకు, వీళ్ళందరికీ డ్రమ్స్ అరేంజ్ చేస్తామన్నా, లేదంటే అంత అడేస్తారు వాళ్ళకు. ఫస్ట్ చెప్పమని చెప్పినా, లేకపోతే నోటీస్ ఎవరైతే పెళ్లి డ్రమ్ పెట్టుకుంటే నాకు చేస్తున్నారంటే వాళ్ళకి తెచ్చుకోవాలి. మీ నెంబర్ వాళ్ళందరికీ ఇవ్వండి ఖచ్చితంగా. ప్రతిసారి 5 పెడతాం కాబట్టి ఎక్కువ ఒకటేసారి 5 నుంచి 8 వరకు మీద పడే ఇదే కార్యక్రమం. 1:30కి నైట్ ఫోన్ చేయాలి. సెకండ్ ఫేజ్ ఏం ఎటువంటి వెహికల్ రాలేదు. కొంచెం క్లీన్ చేయించాలి నీట్గా బాబు, నీట్గా ఉండాలి. విజిట్ లో భాగంగా రేపు జరగబోవు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన తొలి గడప అయినటువంటి దేవుని గడపలో ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క ఏర్పాట్లు, రేపటి పండుగ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి ఇక్కడ ఏం అవసరమో ఆ టెంపుల్ కు సంబంధించిన ఈవో ఈశ్వరెడ్డి గారిని అడిగి, ఇక్కడ రేపు ఈ రోజు రాత్రి 1:30 నుంచే ఇక్కడ స్వామివారు వైకుంఠ ద్వార దర్శనం తెచ్చుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. అలాగే మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి
ఏమి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి వాళ్ళని అడిగి ఈరోజు మార్నింగ్ నుంచే శానిటేషన్ అవసరం అని చెప్పారు. టోటల్ గా మన ఇప్పుడు గుడి దగ్గర నుంచి గుడి చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేసి ఇక్కడి నుంచి మన లాకల వరకు మొత్తం స్వీపింగ్ చేసి 2 పక్కల లైన్ చేయమని చెప్పేసి మన ఎంఎస్ఓ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ గత కొన్ని రోజులుగా పబ్లిక్ టాయిలెట్స్ అనేది ఉన్నాయి, వాటిని మొత్తం శుభ్రపరిచి ఈరోజు టీటీడీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో దాన్ని కంటిన్యూషన్ చేసే కార్యక్రమాలు జరుగుతాయి. చాలా నీట్ గా దాన్ని రెడీ చేసి వాటర్ సప్లై ఇచ్చేసి ఈ రోజు సాయంత్రం కల్లా వాళ్ళకు టీటీడీకి అఫిషియల్ గా హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేస్తారు. రేపటి నుంచి ఆ మరుగుదొడ్లు నిర్వహణ కూడా టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ మాడవీధుల చుట్టూ కూడా ఈ మన ట్యాంకర్స్ తో శుభ్రం చేయమని చెప్పారు. వాటన్నిటికీ కూడా శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఈ రోజే మన ఇంజనీరింగ్ సెక్షన్ కు ఆదేశించడం జరిగింది. అలాగే పోలీస్ వారికి కూడా మేము ఇక్కడ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా చుట్టుపక్కల ఎక్కడైతే మనము పార్కింగ్ ప్లేసెస్ ఇస్తామో వాళ్ళన్నిటిని ముందే ఈ రోజే ఐడెంటిఫై చేసి ప్రజలకు భక్తులకు తెలిసే విధంగా వాళ్ళు ప్రచారం చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏ పక్క ఎక్కడ పార్కింగ్, ఏ పక్క నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ చేయాలి, దాని తర్వాత ఈ 10 రూపాయల లైన్స్, అలాగే విఐపి లైన్స్, ఈ మన సర్వదర్శన లైన్స్ కూడా అన్ని బాగా నీట్ గా టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ కూడా మన కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే టీటీడీ ఆధ్వర్యంలో ఇది ఇంత శోభాయానంగా మనం వైకుంఠ ఏకాదశి జరపడం అనేది చాలా గర్వకారణం. కానీ మా కార్పొరేషన్ నుంచి కూడా ఒక మెడికల్ క్యాంప్ కూడా, అలాగే ఇప్పుడు డిఎంహెచ్ఓ గారితో మాట్లాడడం జరిగింది. మెడికల్ క్యాంపు, ఒక అంబులెన్స్ ను ఇక్కడ ఈ రోజు ఈవినింగ్ నుంచే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ రోజు నుంచి రేపు అయిపోయేంత వరకు కూడా షిఫ్ట్ సిస్టంలో అక్కడ ఏఎన్ఎంలు, ఒక అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడా తొక్కిసలాటకు తావు లేకుండా నీట్ గా అరేంజ్ చేయమని చెప్పేసి అధికారులందరినీ ఆదేశించడం జరిగింది. భక్తులు కూడా ఒకేసారి ఇది కాకుండా రాత్రి 1:30 నుంచి ఇక్కడ మన వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజు రాత్రి 1:30 నుంచి రేపు పొద్దున 11:30 వరకు ఉంటుంది. ఎక్కడా ఇబ్బంది జరగకుండా నీట్ గా ఆర్గనైజేషన్ గా చేయాలని చెప్పేసి భక్తులు అదే విధంగా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే వాళ్ళు ఫీల్డ్ పెట్టినప్పుడు అది మళ్ళీ పెట్టిస్తారా లేదా? అమృతాలు పైపు కదా అది అడ్డం వచ్చింది. నీళ్ళు పైన మార్చి కావాలి. అది ఈరోజు సాయంత్రం సరే మళ్ళా చూస్తాను. వర్క్ తక్కువ రోజు పట్టణంలో మనం అవసరం అయితే అసలు కాబట్టి మనం ఏంటంటే ఎవరో వర్షం వచ్చినప్ప మన వర్షంతో చేసేస్తుంది రోజు అంటే కలవట్టు పెట్టాల్సింది ఆడి ఉంటే పైకి టోటల్ కలవట్టు పెట్టాలి.